అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రాప్లో పడి పశ్చిమాసియాలో అతిపెద్ద సంక్షోభానికి తెరతీశారు. ఇరాన్కు తక్కువగా అంచనా వేసి ట్రంప్ ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఈ ఊబిలోంచి బయటపడే మార్గం కనిపించక తలపట్టుకుంటున్నారు అగ్రరాజ్యం అధినేత. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ట్రంప్ పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక్కు గోయిలా మారింది. 4 వారాల్లో ముగుస్తుంది అని అనుకున్నది 6 నెలలవుతున్నా ఒక ముగింపుకు రాకపోవడంతో ట్రంప్ చాలా ఇరిటేట్ అవుతున్నారు. ఇరాన్ కాళ్లబేరానికి రాకుండా ఎదురుదాడులు చేయటాన్ని ఆయన భరించలేకపోతున్నారు. తీవ్ర అసహనంతో ఒక స్పష్టమైన ఎగ్జిట్ ప్లాన్ లేక సతమతమవుతున్నారు. ట్రంప్ ఇటీవల ఇరాన్పై భారీ వైమానిక దాడికి సిద్ధమై చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇరాన్ తల వంచి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, ఇదే చివరికి అవకాశమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుఎస్ ఆర్మీ కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇంటెలిజెన్స్ కి చెందిన ఒక సీనియర్ అధికారి తన విశ్లేషకులకు అంతర్గతంగా ఒక ఇమెయిల్ పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఇరాన్ను కట్టడి చేయడానికి కొత్త సృజనాత్మకత, సాంప్రదాయేతర మార్గాలను వెతకాలని, ఆ దేశాన్ని మరింతగా ఎలా శిక్షించొచ్చో ప్రతిపాదనలు పంపాలని ఆ అధికారి కోరారు. సైనిక భాషలో దీనిని ఒక రకమైన క్రౌడ్ సోర్సింగ్ లేదా అందరి నుంచి ఆలోచనలు సేకరించే వ్యూహంగా పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా అగ్రశ్రేణి ఇంటెలిజెన్స్ సంస్థలైన సిఐఏ, డిఐఏలు కూడా ఒక కీలక నివేదిక ఇచ్చాయి. ప్రస్తుత వైమానిక దాడుల వల్ల ఇరాన్ తన పంతాన్ని వీడే అవకాశం లేదని అవి స్పష్టం చేశాయి. కేవలం బాంబు దాడుల వల్లనే ట్రంప్ ఆశించిన లక్ష్యాలు నెరవేరవని, వైమానిక శక్తికి కొన్ని పరిమితులుంటాయని అమెరికన్ ఆర్మీ తేల్చి చెప్పేసింది. దాంతో ట్రంప్ ప్రభుత్వానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్షన్లు చాలా ప్రమాదకరమైనవి కావడం వల్లే ఈ కొత్త ఆలోచనల కోసం అన్వేషణ మొదలైంది. ఇప్పటికే 18 మంది అమెరికా సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. మరో సుదీర్ఘ యుద్ధంలోకి దిగడం ట్రంప్కి ఇష్టం లేదు. ఈ విధంగా ఇమెయిల్ ద్వారా సైనిక విశ్లేషకులను ఐడియాలు అడగడం సాధారణంగా జరగని వింత్ ప్రక్రియ. ఈ అంతర్గత లీకేజీని బట్టి చూస్తే సాంప్రదాయ యుద్ధ తంత్రాలు ఇరాన్ విషయంలో పనిచేయడం లేదని అమెరికా రక్షణ శాఖ స్పష్టంగా గుర్తించింది. ఒకవైపు ట్రంప్ ఇరాన్కు ఇది చివరి అవకాశం అంటూ చర్చలకు రమ్మని ఒత్తిడి తెస్తున్నప్పటికీ తెర వెనుక మాత్రం సైన్యం సరికొత్త సైబర్ దాడులు, గెరిల్లా వ్యూహాలు లేదా పరోక్ష ఆర్థిక దెబ్బలు వంటి సాంప్రదాయేతర మార్గాల కోసం అన్వేషిస్తోందని స్పష్టమవుతోంది.